సహజంగా ఏ జంతువైనా తన బలం మీద ఆధారపడుతుంది. ఈ సృష్టిలో కాపరి మీద ఆధారపడే జీవుల్లో ఏకైక జీవి. కాపరి మీద ఆధారపడే జీవుల్లో కొన్ని ప్రత్యేకమైన జీవులు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది గొర్రె. కాపరి లేకుండా ఒక అడుగు ముందుకేయదు. కాపరి లేకుండా ఓ ప్రాంతానికి వెళ్ళదు. ప్రతి క్షణం కాపరి మీద ఆధారపడి బ్రతుకుతుంది. నా వైపు చూడండి. సింహానికి కాపరులు ఉంటారా ఉండరా? ఏమంటే అసలు సింహం కాపరిని ఆశ్రయించాలని ఇష్టపడిద్దా? అదేమనుకుంటుందో తెలుసా? నా పంజానే నా కాపరి, నా కోరలే నా కాపరి, నా బలమే నాకు కాపరి అని బలాన్ని కాపరిగా చేసుకుంటాయి. అవి పంజాను కాపరిగా చేసుకుంటాయి. సో కాబట్టి అవి తమ బలం మీద ఆధారపడతాయి. కాబట్టి కాపరి వాటికి అవసరం లేకుండా అయిపోయింది. సరే, ఏనుగు ఉంది. ఏనుగు కాపరి ఉంటాడా? ఏనుగు తన బలం మీద ఆధారపడుతుందా? దాని ధైర్యం ఏంటంటే, నా తొండంతో 20 సంవత్సరాల క్రితం నాటిన చెట్టును కూడా ఉన్న పాటును లేపేయగలుగుతాయి. ఏమనుకున్నారు? నా తొండం అంటే. అది తన బలం మీద ఆధారపడుతుంది. సృష్టిలో ప్రతి జంతువు, ప్రతి జీవరాశి తన బలం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి. తన బలం మీద ఆధారపడకుండా, తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడకుండా ప్రతి క్షణం కాపరి మీద ఆధారపడే ఏకైక జంతువు గొర్రె. ఎవరైనా మనల్ని చూసి అది కదా గొర్రెలు 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 అని అన్నారు. ఎస్, మేము గొర్రెలమే. క్రైస్తవ జనమా, ఒక్కసారి చూడండి. నీ బ్రతుకులో మంచి ఉద్యోగం ఉండి ఉండొచ్చు, ఉండని సంతోషం. మంచి వ్యాపారం ఉండి ఉండొచ్చు, ఉండని సంతోషం. చక్కటి ఆర్థిక అనుకూలతలు నీకు ఉండి ఉండొచ్చు, ఉండని సంతోషం. అయితే ఎన్ని ద్వారాలు తెరిచినా నీ ఆధారం మాత్రం దేవుడే అయి ఉండాలి. నువ్వు ఆధారపడాల్సింది నీ దేవుడే అయి ఉండాలి. కూర్చున్నా లేచినా, అయ్యా నా ఆధారుడవు నువ్వు, నీ మీద ఆనుకొని బ్రతుకుతున్నా, నువ్వు తప్పితే యేసయ్యా నాకెవరున్నారు? ఇది ఎవరి స్వభావమో తెలుసా? గొర్రె స్వభావం. అందుకని ప్రభు బిడ్డలారా, నీవు గొర్రెగా దేవుని సన్నిధిలో బ్రతుకో. ఆయన నా కాపరి. గొర్రె కాపరి మీద ఆధారపడ్డట్లుగా కరువు వచ్చిందా? కాపరి మీద ఆధారపడు. ఇంట్లో అనారోగ్యమా? కాపరి మీద ఆధారపడు. భార్యాభర్తల మధ్యలో అసమాధానమా? కాపరి మీద ఆధారపడు. పిల్లలు మాట వెంటలేదా? కాపరి మీద ఆధారపడు. ఎవరికి చెప్పుకోలేని గుండె కోత హృదయక్షేత్రంలో అనుభవిస్తున్నావా? సమస్య ఏదైనా నేను ప్రకటించి నా దేవుడు నీ సమస్యకు